లేనిపోని కేసుల్లో ఇరికించి జగన్ను జైలులో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేత పేర్ని నాని విమర్శించారు. లిక్కర్ కేసు మాత్రమే కాదు, ఆధారాలుంటే ఏ కేసులోనైనా జగన్కి జైలుకు వెళ్లాల్సిందేనని ఎంపీ సీఎం రమేష్ కౌంటర్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిని అంటే చంద్రబాబు నాయుడు గారి కక్ష ఏంటంటే, నేను అప్పుడేదో సోనియా గాంధీతో చట్టాపట్టాలు వేసుకుని చీకట్లో చిదంబరాన్ని కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని 16 మాసాలు జైల్లో ఉంచాను. నేను 40 ఏళ్ల ఇండస్ట్రీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఉంచుతాను. నా అనుభవం అది. అనుభవం లేని జగన్మోహన్ రెడ్డి నన్ను 56 రోజులు లోపల ఉంచుతాడా అని కక్ష. ఇవాళ లిక్కర్ కేసులో ముద్దాయిగా ఉన్న చంద్రబాబు నాయుడు బెయిల్ మీద బయట తిరుగుతున్నటువంటి 2014-19 మధ్యలో లిక్కర్ కేసులో ముద్దాయిగా బెయిల్ మీద బయట తిరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు లేని కేసు ఏదో ఒకటి పెట్టి లేని అవినీతిని లేదా లేని దొంగతనాన్ని సృష్టించి నన్ను పెట్టాడు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని లోపల పెట్టాలనేటువంటి తంతు మనం చూస్తున్నాం. నన్ను అరెస్ట్ చేసుకోండి అనేది చెప్తున్నారు. అరెస్టు నువ్వు చెప్తే చేయరు. అక్కడ ఎవిడెన్స్లు ఉండి అక్కడ నువ్వు ఏం చేసినావో చూసి దాని సమాచారాన్ని బట్టి చేయాల్సిన రోజు తప్పకుండా చేస్తారు. ఇన్వాల్వ్మెంట్ సాక్ష్యాలన్నీ కూడా పక్కాగా సేకరించిన తర్వాత నువ్వు తప్పించుకునే దానికి దారి లేదు. నీకు అనుభవం ఉంది, ఆల్రెడీ పోయించిన అనుభవం ఉంది. కాబట్టి నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఇంకా కూడా 2 గంటలు ప్రెస్ మీట్ పెట్టి 3 గంటలు ప్రెస్ మీట్ పెట్టి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడితే నమ్ముతారు అనుకున్నాము, నమ్మరు.